తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్సభ స్థానాలకు కాసేపట్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే మాక్ పోలింగ్ కొనసాగుతోంది. లోక్సభతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 17 ఎంపీ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. 1,90,000 మంది పోలింగ్ విధుల్లో డైరెక్ట్ గా పాల్గొంటారు. మొత్తం 3 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తారని ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,32 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును ఉపయోగించుకోబోతున్నారు. ఇక మల్కాజ్గిరి ఎంపీ సీటు పరిధిలో అత్యధికంగా 37,28,000 ఓట్లుంటే అత్యల్పంగా మహబూబాబాద్ ఎంపీ పరిధిలో 14,23,000 ఓట్లున్నాయి. ఇప్పటి వరకు 1,90,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. 21,680 మంది హోమ్ ఓటింగ్ లో పాల్గొన్నారు. 3 పోలింగ్ కేంద్రాల్లో అత్యల్పంగా ఓటర్లున్నారు. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాలలో హెలికాప్టర్లు, డ్రోన్లతో నిఘాను పెంచారు. ఇక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి వరంగల్ నుండి మా ప్రతినిధి కుమారస్వామి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కుమారస్వామి, పోలింగ్ ఏ సమయానికి మొదలవబోతోంది? ఏజెన్సీ ప్రాంతాల్లో ఎటువంటి నిఘాను ఏర్పాటు చేశారు? భద్రత ఏ విధంగా ఉంది? ఎస్ కృప, మొత్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాల్లో పాటు వరంగల్, మహబూబాబాద్ 2 పార్లమెంటు స్థానాల్లో కూడా పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. నిన్నటినే మొత్తం రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆయా పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమకు సంబంధించినటువంటి ఓటు హక్కును చాలా ప్రశాంతంగా వినియోగించుకునేందుకు అన్ని రకాల ఏర్పాటు చేశారు. షామియానాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా తాగునీటి సౌకర్యం కల్పించడం, ఎక్కడికక్కడికి అంటే ఏదైతే వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోని కోసం ప్రత్యేకమైనటువంటి వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. ఓటర్లకి అవగాహన కల్పించేందుకు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది పోలింగ్ స్టేషన్స్ ఎక్కడ కూడా ఓటర్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండని కోసం అన్ని రకాల ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో, ఆర్ట్స్ కళాశాలకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. చూడవచ్చు, ఇది మోడల్ పోలింగ్ స్టేషన్. ఈ పోలింగ్ స్టేషన్ని అందంగా ముస్తాబు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లను అందంగా పూలతోటి ముస్తాబు చేసి ఓటర్లని ఆకట్టుకునే విధంగా, ఓటర్ చైతన్యవంతంగా అయ్యే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఈ లోక్సభ నియోజకవర్గంలో ఇది మోడల్ పోలింగ్ స్టేషన్గా మనం చెప్పొచ్చు. అంటే వరంగల్ పార్లమెంట్ స్థానం లోపల మొత్తం 42 మంది అభ్యర్థులు బరిలో ఉంటే 18,24,466 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో మొత్తం 1900 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే 247 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల లోపల ఇప్పటికీ ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పోలీసు బలగాలు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే మోహరించారు. కేంద్ర బలగాలకు సంబంధించి 7 కంపెనీలకు సంబంధించినటువంటి పోలీసు బలగాలు విధులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ పార్లమెంట్ స్థానం లోపల ఇప్పటికే 5,000 మంది వివిధ స్థాయి పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ ఎన్నికల అధికారి, వరంగల్ పార్లమెంట్కి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ప్రావీణ్యారెడ్డి నేతృత్వం లోపల ఎక్కడికక్కడికి కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను సాల్ట్అవుట్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆమె కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అయితే మాక్ పోలింగ్ అనేటువంటిది నిర్వహిస్తున్నారు. సరిగ్గా 6:30 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పోలింగ్ స్టేషన్లో ప్రస్తుతం అధికారులు మాక్ పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 42 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లంతా కూడా తమ గుర్తింపు కార్డులతోటి మొత్తం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. వాళ్ళందరికీ కూడా మాక్ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఏ రకంగా చేయాలి ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. మొత్తం మాక్ పోలింగ్ ప్రక్రియ లోపల ఏజెంట్లకు చూపించి వాళ్ళంతా కూడా ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. సరిగ్గా 7 గంటలకి మొత్తం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓటర్లంతా కూడా ఒకరొకరుగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూడొచ్చు, దాదాపు 206 మంది సెక్టర్ అధికారులు, 500 మంది ఎంఓలు, అదేవిధంగా 2,194 మంది పిఓలు విధులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి
మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం అయితే ఉంది. మొత్తం అంటే వరంగల్ పార్లమెంట్ పరిధి లోపల 7 నియోజకవర్గాలు ఉంటే మొత్తం ఒక భూపాలపల్లి లోపల 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసే విధంగా అక్కడ అంటే ఎందుకంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి భూపాలపల్లికి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం పరిధి లోపల 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. మిగతా నియోజకవర్గాల లోపల ఎక్కడికక్కడికి ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేటువంటి ఇక మహబూబాబాద్ నియోజకవర్గం చూస్తే మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాల్లో అందులో 4 ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంటే 4 కూడా అంటే ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ ఈ మొత్తం 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి లోపల గిరిజనులు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి రిమోట్ ఏరియాస్ లోపల పీస్ఫుల్గా ఓటర్లు గిరిజన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే ఎడ్ల బండ్లు కావచ్చు, వివిధ 2 వీలర్స్ కావచ్చు, వివిధ మార్గాల ద్వారా అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ ఈవీఎంలు అయితే ఏవైతున్నాయో ఈవీఎంలను ఆయా ప్రాంతాలకు చేరవేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ములుగు ఏజెన్సీ కావచ్చు, కొత్తగూడ ఏజెన్సీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గంగారం ఇట్లాంటి ఏజెన్సీ ప్రాంతాలకి కూడా మొత్తం ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు మొత్తం పూర్తి చేశారు. మొత్తం ఈ పార్లమెంట్ పరిధి లోపల 23 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో సహా 23 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగినటువంటి పరిస్థితులు. మొత్తం 15,32,366 ఓట్లు ఈ పార్లమెంట్ నియోజకవర్గం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ 1809 మొత్తం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ 335 అతి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలనే అక్కడ కేంద్ర పారామిలిటరీ బలగాలు అదేవిధంగా సివిల్ పోలీసులు కూడా విధులు నిర్వర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగేందుకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అటు మహబూబాబాద్ వరంగల్ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రస్తుతం మాక్ పోలింగ్ ప్రక్రియ అనేటువంటి కొనసాగుతోంది. రైట్ కుమార్ స్వామి, ప్రెసెంట్ అయితే మాక్ పోలింగ్ కొనసాగుతోంది. 7 గంటలకు పోలింగ్ మొదలు కాబోతోంది.